హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సండే రెసిపీస్ వచ్చేసి మేక తలకాయ కూర. సరైన మసాలాలతో సరైన కొలతలతో ఈ కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ మెథడ్లో ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మాంసాహార ప్రియులకు తలకాయ కూర అనేది చాలా మందికి ఇష్టం ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే కొత్త న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి. తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ఇక్కడ నేను 2 కేజీల వరకు మేక తలకాయ కూరను తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పులుసు పెట్టుకుందాం. పులుసుకు ముందుగా ఈ మేక తలకాయ కూరనంతా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు పొడి, సాల్ట్ కొంచెం, ఇందులోనే వాటర్ చిన్న గ్లాస్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక 3 విజిల్ దాకా. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలా అన్నిటిని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అంతా ఇలా కాల్చుకోవాలి. అలాగే దీంతో కూడా చిన్న కొబ్బరి ముక్కను కూడా కాల్చి తీసుకోండి. ఈ ఆనియన్స్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇందులోకి మసాలా దినుసులు రెడీ చేసుకుందాము. 2-3 స్పూన్లు ధనియాలు, చెక్క, లవంగాలు, 2 ఇలాచి, చిన్న జావిత్రి, అనాస తీసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ అంతా బాగా చల్లారిపోయింది. దీనిపైన ఉన్న ఈ పొట్టునంతా ఇలా తీసేయాలి. ఆనియన్స్ అన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టేశాను. కొబ్బరి కూడా. ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాముగా ధనియాలు, దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను తలకాయ కూరను ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించానండి. మీరు ముదురు తలకాయ గిన్నె తీసుకుంటే ఒక 5-6 విజిల్ ఉడికించుకోండి. ఇది లేత తలకాయ కాబట్టి సగం మాంసం ఉడికింది, ఇక సగం పులుసులో ఉడికిపోతుంది, సరిపోతుంది. తలకాయ కూర అనేది 50% ఉడికించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని మొత్తం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయితే తలకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సగం ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర ఇలా అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను. మీరు ఎంత కారం తింటారో 3 స్పూన్లు 4 స్పూన్లు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇంకా కొంచెం వేసుకుందాం. ఒక 3 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూద్దామా. ఇంకొంచెంసేపు ఉడికితే ఈ చిక్కదనం సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాము. చూడండి, ఇక్కడ పులుసు ఉడకడానికి నాకు 10-15 నిమిషాల టైం పట్టిందండి. మూత పెట్టైనా ఉడికించుకోండి, మూత పెట్టకుండా అయినా ఉడికించుకోండి. చూడండి, సూప్ కూడా నేను అనుకున్నట్టుగానే పలుచుగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కమ్మని తలకాయ కూర తయారైపోయింది. ఇలా వండిన కూరని మనం అన్నంలోకి తిన్నా, రాగి సంగట్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, ఇలా ఎందులోకి తిన్నా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఈ తలకాయ కూరను ఈ ప్రాసెస్లో ఒకసారి వండి చూడండి. మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.